హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఎండలు మండిపోతున్నాయి అప్పుడే. మరి బయట నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళని రీఫ్రెష్ చేయాలి కదా. అందుకే ఈరోజు నేను 2 సమ్మర్ స్పెషల్ రీఫ్రెషింగ్ డ్రింక్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. అది కూడా పుచ్చకాయతోటి. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చేసేసుకుందాం, తాగేద్దాం, రీఫ్రెష్ అయిపోద్దాం. దీనికోసం ముందుగా మనకి పుచ్చకాయ కావాలి. ఈ పుచ్చకాయని గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పుచ్చకాయ కట్ చేసుకోవటం ఒక్కటే లేట్, కానీ మిగతాదంతా 2 మినిట్స్లో అయిపోతుంది. కనీసం మిక్సీలో వేసే గ్రైండ్ చేసే పని కూడా లేదు. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్న సన్న పీసెస్గా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో నిమ్మకాయ స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని 3 లేక 4 వేసుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని, తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా పుచ్చకాయ ముక్కలు, వాటిని కూడా వేసేసుకోవాలి. నేనైతే వీటిని క్రష్ చేయడానికి చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాన్ని యూస్ చేస్తున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో క్రష్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయని, పుచ్చకాయ ముక్కల్ని, అలాగే పుదీనాని చక్కగా క్రష్ చేసుకోవాలి. నేను క్రష్ చేస్తూ ఉంటాను. మీరు ఈలోగా వీడియోని లైక్ చేసేస్తారు కదా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇలా చక్కగా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులో మరికొన్ని పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. నేనైతే సగం గ్లాస్ దాకా వేసేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో స్ప్రైట్ కలుపుకోవాలి. చూస్తుంటేనే భలే టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకే కాదు, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్ కదా చేసుకోవటం. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. ఇలా బబుల్స్ వస్తుంటే చూస్తానికి భలే బాగున్నాయి కదా. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఈ ఫస్ట్ రకం జ్యూస్ అనండి, మాక్టైల్ అనండి, మొజిటో అనండి, ఏదైనా సరే టేస్ట్ బాగుందిగా. ఇప్పుడు రెండవ జ్యూస్ కోసం ఇంకో గ్లాస్ తీసుకొని అందులో మిగిలిన అంటే 3 లేదా 4 నిమ్మకాయ స్లైసెస్, అలాగే పుదీనా ఆకులు, తర్వాత ఇందులో 1.5 స్పూన్ దాకా చక్కెర వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు మిరియాల పొడి వేసేసుకొని ఇందులో కూడా సేమ్ ఇందాకలాగానే పుచ్చకాయ ముక్కలు వేసేసుకొని వీటిని క్రష్ చేసుకోవాలి. ఇలా గ్లాస్లో క్రష్ చేస్తుంటే భలే మజా వస్తుందండి. ఒక్కసారి చూసారంటే పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. సమ్మర్ వచ్చిందంటే చాలు పుచ్చకాయలు బాగా తెచ్చుకొని తింటుంటాం కదా. సో ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఇంకా ఎక్కువ చల్లగా ఉండాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఈ జ్యూసెస్లో. ఇందాక ఆ జ్యూస్లో స్ప్రైట్ వేసాం కదా, ఇప్పుడు ఈ జ్యూస్లో సోడా వేస్తున్నాం. ఇలా ఎన్ని కావాలంటే అన్ని సోడా మిక్స్ చేసేసుకొని తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలతోటి గార్నిష్ చేసుకోవటమే. ఆ పైన ఒక ఫ్రెష్ పుదీనా లీఫ్ పెట్టామనుకోండి, అసలు ఎంత టెంప్టింగ్గా ఉంటుందో. ఇవే బయట తాగాలంటే వందలు పెట్టాలి. ఇంట్లో అయితే హ్యాపీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతోటి. ఈ 2 ట్రై చేయండి. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలకైతే స్ప్రైట్ నచ్చుతుంది, నాకైతే సాల్ట్ అండ్ పెప్పర్ బాగా నచ్చింది. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ అండ్ సింపుల్ వీడియో. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.